బంగారం వసంటి మొగనికి చెప్పలేదే మరి. మాటలు మాట్లాడమంటే ఎవడైనా మాట్లాడతాడు. నీ పనులు చూస్తా అంటే మా అమ్మ చెప్పేది నిజం అనిపిస్తుంది. ఏమైందా చెల్లె? ఎన్నెళ్ళ నీ కోడలకు? ఎన్నెళ్ళు ఎక్కడదక్క అడ్మిట్ కొట్టుకుంటలే అని తీసేసిర్రు. నేను ఏం చేయాలి చెప్పు? కాక అయింది చెల్లె. గిట్ల ఎట్లా అయింది చెల్లె? ఇక కాక అయ్యిందంటే నేనేం చేయాలి? కాపాడుకోమంటే కాపాడుకోపాయే, ఏం చేసింది ఏదో పాయే. అవునే చెల్లె, నువ్వు అన్న చెప్పద్దా? పోరాళ్ళకి ఏం తెలిసే ఇప్పుడు పోరాళ్ళకు? నేను చెప్పేటట్టున్నదా అని అక్క కోడలు? నేను చెప్తే మంచిగానే ఉండు ఇంటే, అది చెప్పు తినతట్టున్నా. నా రాత పాడవాడ ఇట్లా పాడైంది, ఏం చేయాలి? నా రాతే మర్చికలేదు. కాక అయింది. గిన్నెళ్ళకైనా నీ సంబరపడ్డ, నా సంబరం ఎటు కాకుండా చేసింది అది. ఇక నేను ఇక్కడ కూర్చుంటే నువ్వో మాట అంటావు, నేనో మాట అంటా. నాకు పని ఉన్నది, నేను పోతానా. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. ఈ మంది మాటలు ఇంటంటే అగ్గితోడు కాల్చినట్టు అవుతుంది. ఎట్లనో ఏందో. ఇన్ని రోజులకు అయింది కానుప అనుకుంటే ఇది ఒకటాయే. సంబరం లేదా, పాలు లేదా నాకు. అవు ఏమైందా అమ్మా? ఎవరింటికి పోయేస్తాను చెప్పనేస్తాను మళ్ళా. ఏం పోయేటట్టుంది, ఏం వచ్చేటట్టుంది? అవతలకి వెళ్ళే భయం ఉన్నది. ఒక్కొక్కరి మాటలు వింటే సూదులతో పొడిచినట్టు అవుతుంది నాకు. గాళ్ళు నిన్నెందుకు అంటారు అత్తమ్మా? నువ్వు చేసిందానికి అంటారే. నాకు వారసుడు వస్తాడు, నా వంశం పెరుగుతుంది అని సంబరపడి అందరు చెప్పుకున్నా. కానీ ఇప్పుడు ఆ వారసుడు లోకాన్ని చూడక ముందే మాయే అనరా? మరి చేసిందంతా చేసి ఇవ్వాలంటారు అత్తమ్మ అంటే అనరా? అభాషణ అయిందని అత్తమ్మ నువ్వు అనేది. గదేనే, మనవడత్తాడని ఎగిరినా కదా. ఇప్పుడు అందరూ అడుగుతా అంటే తలకాయ ఏడబెట్టుకోవాలి. అంతా నువ్వు చేయబట్టేనా నల్లి కుట్లదానా? కడుపులున్న పాపకు హార్ట్ బీట్ కొట్టుకుంటలేదు, మంచిగా లేదని తీసేస్తే దానికి నేనేం చేస్తామ్మా? కావాలని చేసినట్టు ఏమో నన్ను అంటున్నావు. బాగా మాట్లాడుతున్నావేందే? కావాలని చేసింది కాకపోతే ఏంటిదే ఇది? లేక అయినందుకు కాపాడుకునే తెలివి లేదా? ఇన్నేండ్లకు కడుపులో కాయ పడితే పాడి చేతివి. లేక అయిపోయినందుకు నీకంటే ఎక్కువ ఉంది అత్తమ్మ బాధ నాకు. నేనెంత కుమిలిపోతాను నాది నాకు తెలుసు. అందరూ నా కళ్ళ ముంగటాల పిల్లలు ఎత్తుకొని తిరుగుతుంటే నాకు పిల్లలు లేకపోయాని నేను ఎంత ఎడతానో తెలుసు అత్తమ్మ నీకు. నాకు నా కొంగుకే తెలుసు నా కన్నీళ్ళు లేసొట్టి అనేది. మరి ఏదే గంట దుఃఖపడ్డదానివి పట్టింపు లేకుండా ఏం చేసినవే? నీ కడుపు నువ్వు కాపాడుకునే తెలివి లేదా? మొక్కంగా దేవుని దయ వల్ల ఓ నలుసు కడుపులో పడ్డది, భయం లేదా నీకు? నానమ్మ అనే పిలుపు కోసం నువ్వెంత ఎదురు చూస్తానో నాకు తెలియదు, కానీ అమ్మ అనే పిలుపు కోసం నేను అంతకంటే ఎక్కువ ఎదురు చూస్తాను అత్తమ్మ. నేను భయం లేక ఎందుకుంటా? నా రాత మంచిగా లేక నా కడుపు కోత మిగిలింది. కానీ ఏడ్చుకెడతాను నంగనా సేడుపు. ఈ ఏడుపు ముందుగా ఉంటే అయిపోగానే నేను సంబరపడ్డా. మనవరాలు అత్తే ఎత్తుకొని ముద్దాడదామని. ఇక సల్లాగా బతికే పిల్ల జల్ల లేకుండా. ఏందత్తమ్మ గట్ల మాట్లాడుతాను? కడుపులున్న పాపకు హార్ట్ బీట్ కొట్టుకుంటలేదు, డాక్టర్లు తీసేసుకోమంటే మీరు కూడా సరే అంటేనే కదా నేను తీపిచ్చుకున్నది. మరి ఏం చేయమంటావు చెప్పు? తీపిచ్చుకున్నా అని చెప్తాను, మళ్ళీ ఇంకేమన్నా అంటే డాక్టర్లనే పెడతానవా? కొంచెం అన్న బుద్ధి లేదు. ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా ఉండాలో, ఎట్లా మెదలాలో తెలివి లేదా? సింగిడి పింగిడి ఆడుతావు కదా. ఇప్పుడు వేణకలు చేస్తే ఏమవుతుంది? ఇంకా మళ్ళీ నాయనతో మాట్లాడతానవా? చూడు మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. నేనేమో కావాలని చేసుకున్నట్టు గట్లా మాట్లాడు.
మా అమ్మ అన్న దాంట్లో తప్పేమున్నదే? నువ్వు మంచిగా ఉంటే అన్ని మంచిగానే ఉండు కదా. చేసేటి అన్ని చేసి ఇప్పుడు ఎక్కెక్కి పడేస్తాను మమ్ముల బదనాలు చేస్తానుక. నీ కడుపులున్న బిడ్డను కాపాడుకోలేదు కానీ మేము అనేవరకే నీకు బాధ అనిపిస్తుందా? ఎన్నిసార్లు చెప్పిండే జాగ్రత్తగా ఉండే అని. పెళ్ళైనాక గిన్నేళ్లకు ప్రెగ్నెంట్ అయినవు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ నువ్వేం చేసినావు? నీకు ఉండకపోవచ్చు, మాకుంటదే బాధ. అర్థమైందా? అయ్యో దేవుడా, ఇలా నేను చేసిన తప్పేమన్నా ఉన్నదా? ఇలా చెయ్యని తప్పు కూడా నన్ను ఎన్ని మాటలు అంటారు. నేనేమన్నా కావాలని పోగొట్టుకున్నానా? నువ్వు నాకు ఇచ్చి ఇట్లా ఎందుకు వేసినావు దేవుడా? ఇయ్యకుండా మంచిగా ఉంటా. అమ్మా, అన్నం తిన్నావా? ఏం తినమంటారా? తిండి పాడుగాను. అందరిని కోడలికి ఎన్నెళ్ళని అడుగుతారు. వాళ్ళు అడిగిన మాటలకు నాకు బాధ అనిపిస్తుంది. నవ్వటోళ్ళ ముందట జారి పట్టట్టు అయింది మన బతుకులు. వాళ్ళు గట్లనే అంటారు గాని నువ్వు పట్టించుకోకే అమ్మా. మందితోని సచ్చిన బాధే, బతికిన బాధే. తప్పు మన ఇంట్లో పెట్టుకొని మందిన బాణం చేస్తే ఏమవుతుందిరా? వాళ్ళు అనటానికి నీ పెళ్ళమే అలసిచ్చింది. కడుపుల పిండాన్ని కాపాడుకుంది అదే మాడిదిరా. అది ఆది కత్తనే కడుపు దొరక్కపోతుందిరా. ఇక మరి ఏం చేస్తామమ్మా? అయిపోయింది కదా. ఏమైపోయిందిరా? అబ్బాయి లేని దరిద్రం ఒకదాన్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పిన ఇన్నవనే మాట. దాన్ని వేసుకున్న కంచెలు ఏం మంచి జరిగింది మన కొంపల? కాక ఇన్నేళ్ళ కడుపు అయ్యింది. ఆ ఏ పాయే ఇక దానికి అయితారు నేను చూస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటావే మరి? ఏమోరా, నీ ఇట్టోని పెళ్ళం ఇట్టో ఏమన్నా చేసుకోరు. నాదేమన్నా ఉన్నదా? ఆకలి అవుతుందా? కడుపు ఎత్తిపోతుందా తినడానికి? గీతాలు ముందుగా ఉంటే మంచిగానే ఉండు కదా. నీ కండ్లు మండ, పొద్దు ఊకద్దు పొద్దు ఎక్కద్దు. కడుపులున్న పిండాన్ని కాపాడుకునే తెలివి లేదా? కాక మరి గిన్నెళ్ళకైంది నాకు కాన్పు. మరి నేను కాపాడుకుంటా, మంచిగా ఉంటా, మంచిగా మెదులుతా అన్న తెలివి లేదా? తింటానా పొట్లకాయ కూసున్నట్టు ఇంత పెట్టుకొని కంచవులా? ఇది ఆకలైనప్పుడు అది కాపాడుకునే తెలివి లేదా? నీకైతే ఆకలి, నాకైతే లేదా? ఎట్లా పోతుందా కూడు నీ నోట్లకు? నీ నోరు పాడవాడా. తిండి 5 మెతుకులు ఎట్లా పోతున్నాయి 5 ఏళ్ళు కడుపులకు? మరి నా కడుపు వేయింది, మరి నేను ఎట్లా తినాలని? నీ బతుకు చేయడా. నువ్వు ఆ మంచివని ముడతానావు. ఇంకా మంచిగా తెచ్చుకోని కూసోని మగ్గు పెట్టుకోని తింటాను అమ్మలాడి. పొద్దుగా నుంచి తినలే అత్తమ్మ, బాగా ఆకలి అవుతుంది. పొద్దుగాల తినలేదా? మీరు 4 సార్లు తిన్నట్టు. తిండి పాడుగా తిండి ఎట్లా తిన బుద్ధి అవుతుంది నీకు? ఆ మెతుకులు ఎట్లా పోతానే చెప్పు? మనిషివి కాదే, దున్నపోతువా నువ్వు? తినలేదు అత్తమ్మ అంటాంది. నువ్వు తినే చూస్తానా తినని చూస్తానా? నువ్వు తింటే ఎంత తినపోతే ఎంతనే నీ బతుక్కు? ఆ తిండి ఎట్లా పైన పడుతుందా నీకు? ఇంకా మీరు తీపించుకోమన్నారు కదా అత్తమ్మ అని నా కొడుకు మీద నా మీద నొక్కుతానవా? నీకు కాపాడుకునే తెలివి లేక కడుపు అయితే ఎవడు మొయ్యాలి, ఎవడు కానాలి, ఎవడేం చెయ్యాలి అని నువ్వు తీపించుకున్నా కావాలని మా మీద నింద పెట్టి ఇదా అని ఆడదాని తెలివి. ఆడిది పుట్టువాడు ఉడితే కాయను పండుగ కనాలి. ఆడ పుట్టువాడు ఉడితే గొడ్డు పుట్టువాడు ఉట్టద్దు. పిల్లలకి అంటేనే మన ఆడ తెలివి నిలుస్తుంది. గొడ్డుదాన్ని లెక్కుంటే ఏమి నిలుస్తుంది? నీ బతుకు చేయడా. మనిషి కాదు. ఇంకా ఆకలి అయితే లేదు అత్తమ్మ అని మాట్లాడుతుంది. నీ తిండిగా అలవాడా. శిశి ఆ మెతుకులు ఎట్లా పోబుద్ది అయితేనే నాకన్నా అయ్యో నా కోడలకు గిట్లయింది, నా కొడుకు గిట్లయింది అని మెతుకులు తింటలేను. పొద్దున సుందికి ఇంత ఛాయ కూడా ముఖం కట్టుకొని కాడ కూసున్నా.
ఆ? తిన్నవాడిన కొడుకు వచ్చిన కూడా నేను తినలేదు. నీకెట్లా పోతాంది తిండి? పాడువాడే పైకి ఎట్లా పడుతుంది? నీ బతుకు చేయడా, నువ్వు తిండి తింటానావు. నా కడుపులో బాబుతోటి నన్ను కూడా తీసుకుపోతే అయిపోగా దేవుడా. మీ అమ్మ ఘోరంగా మాట్లాడుతుంది, నేనేదో చేసినట్టు. మాట్లాడదాని మరి దానికి బాధ అనిపించదా? అంటాంది అంటాంది అని అంటానో గాని అది ఎందుకు అంటాందో ఒక్కసారి ఆలోచించరా? అంటే నువ్వు కూడా తప్పు నాదే అంటావా? కాదాని మరి కాయకేమన్నా అయితే అది చెట్టు తప్పు, అట్లనే బిడ్డకేమన్నా అయితే అది తల్లి తప్పే. తప్పు నీదే. నువ్వు జాగ్రత్తగా ఉంటే మన బిడ్డ మంచిగానే ఉండు. సరే తప్పు నాదేతి, ఏదో అయిందని డాక్టర్లు చెప్తే తీపిచ్చుకోమన్నది మీరే కదా, మళ్ళా తప్పు నాదంటారు. నా బిడ్డ వేన బాధ కన్నా మీరు అనే మాటలే నాకు ఎక్కువ బాధ అనిపిస్తున్నాయి. నా మనసు మంచి లేదు. ఒక 4 రోజులు మా అన్న వదిన దగ్గరకు పోయేస్తా, నన్ను వడగొట్టే చెప్పా. పోతే ఓ, నాకు వీలు కాదు. మీ అన్ననే రమ్మను, తీసుకుపోతాడు. హలో అన్న. చెల్లె మంచిగా ఉన్నావారా? నేను మంచిగానే ఉన్నానే, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావురా. నాకు అబ్బాసిన అయిన కాడ నుంచి వెళ్ళి మా అత్త రోజులు ఒల్లి పెడుతుంది. నాకు మనసులో పడతలేదు. ఒక 4 రోజులు అక్కడికి వద్దాం అనుకుంటాన్నా. ఈడికా రారా చెల్లె? దానికి అడుగుడేంది చెప్పు. అంటే మీ బావకి ఏదో పని ఉందట అన్న, నిన్నే తీసుకోపోమన్నాడు. నువ్వు వత్తవాయే? సరేరా చెల్లె, నువ్వు తయారై ఉన్నావు, సాయంత్రం వచ్చి తీసుకొస్తా. సరేనే. సరేరా, నేను ఉంటా మరి. ఏయ్ నిన్నే ఇరా. అరే ఏంటిది? ఏం లేదే, ఇలా బజార్కి పోదాం అనుకున్నాం కదా, అద్దు రేపు ఇట్లా పోదాంతి. రేపా? ఇయ్యాలేమైంది? ఏమవుడు కాదు, ఇలా మా చెల్లి వస్తుందాడ, పొలం కాడికి పోయి వచ్చినాక పోయి చెల్లెని తీసుకొస్తా. గందుకోసం రేపు పోదాం అంటాం. ఏంది మీ చెల్లెత్తదా? ఆ దరిద్రం మన ఇంటికెందుకు? ఇవరకున్న కట్టాలు సరిపోవా? ఇంకో కొత్త దరిద్రం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావా? నన్ను మనశ్శాంతి ఉండనియవా? చెప్తాంటే అర్థమైతలేదా? ఏవద్దు. ఏమద్దంటే ఇట్లనే, మా చెల్లెకి ఎవరు ఉన్నారే, ఇప్పటికే అబార్సున్నాయి, మస్తు బాధపడతాను. వాళ్ళత్త ఎట్లా పడితే అట్లా తిడుతుందట. అన్నా నా మనసు మంచిగా లేదు, 2 రోజులు ఉండిపోతా అని ఫోన్ చేసిందే. వాళ్ళత్త నీకేమైతుందే చెప్పు? నా చెల్లె నా ఇంటికి రావద్దా? నువ్వు వదలేవా నీ ఇంటికి? అది మంచిగా ఉంటే రానియకే, అది ఇప్పటికే పుట్టెడు దుఃఖాలు ఉందే. ఏయ్ నువ్వు ఏమనుకున్నా మనిషే, నా చెల్లె నా ఇంటికి వస్తుంది. పొలం కాడికి వేయించినాక సాయంత్రం పోయి మా చెల్లెని తీసుకొస్తా. నేను పోతున్నా. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే దానికి నేను సేవలు చేసుకుంటుండన్నా. నా లగ్గమైన కానుంచల్లి దానికి చేసి నా రెక్కలన్నీ పోతానే. ఏందో షెల్లే షెల్లే అని బాగా అదైతాండు. ఈయనకే ఉన్నదట షెల్లే, ప్రపంచం మీద ఎవరికి ఉన్నదో లేదో. మొత్తం షెల్లే షెల్లే సగం పక్క కోసుకుంటాడు. పెళ్ళం అంటే అంత ప్రేమ లేదో, షెల్లె అంటే బాగా ప్రేమ ఉన్నది. పో తీసుకొస్తావేమో నీ షెల్లెను, తీసుకురా. వచ్చినాక దాని సంగతి చెప్తా.
అచ్చిల్లా చెల్లె కాలు కడుక్కోపోరా ఇది వదినా మంచిగా ఉన్నావా? హా, ఇప్పటిదాకా మంచిగానే ఉన్నా. నిలబడే ఉంటున్నావు ఎందుకు కూసో నువ్వన్నా కూసోమని రాదే అసలుకే మా చెల్లెకి పానం మంచిగా లేదు ఇంటికే వచ్చే మీ చెల్లె కూసుంటత్తి రాదు. ఏందో కూసొమ్మన రాదని నన్ను బదనం చేయబడితివి. చేసి పెట్టడానికి నేనే ఉంటి, నా రెక్కల కట్టం చూసటానికి వచ్చే. ఇక కూసుండి మా చూత్తత్తి మీ చెల్లె. అగో ఏం వాడుతానవే తలకాయకి తిరుగుతాను అంత పిచ్చ పిచ్చ మాట్లాడతాను తలకాయ తిరిగేది నాకు కాదు, నీకు తలకాయ తిరిగే ఈడికి తీసుకొచ్చినావు. అయినా వాళ్ళ ఇంటికాడ లత్తుండే ఆన్నుండే చూసుకునటానికి నువ్వు గీడికెందుకు తీసుకొచ్చినావు? నీ పిచ్చి కాకపోతే ఏదో ఈడ చేసి పెట్టడానికి ఎవరున్నారు? ఉన్న పనులకే సాధలేదంటే నాకు లేనిదో తంట పెడతారు తీసుకొచ్చి. ఎక్కడ దరిద్రమో ఏమో ఈ పనులు చేసుకుంటే సత్తానా. ఛీ, దాని మాటలు ఏం పట్టుకో నేను లేనా అది గట్టే ఊరుతుంది కూర్చో కూర్చోరా నేనంటే పట్టించుకోవాలి కానీ గదంటే పట్టించుకుంటావా నువ్వు? వదిన అన్నది కూడా నిజమే కదన్నా. అలా తప్పేమున్నది? అలా అందరు ఉండనే ఉండే మళ్ళా గీడికి ఎందుకు వచ్చిందని ఆమె అనుకుంటుంది. నిజమే కదా, ఒక్కొక్కసారి ఎంత మంది ఉన్నా ఎవరు లేనట్టే అన్నా. గట్లెందుకు అంటున్నారా చెల్లె? నిజాలన్నా నేను మాట్లాడేది. నా కట్టం వచ్చినప్పుడు నా అత్త నన్ను పాపమనలేదు, చేసుకున్న నా మొగడు నన్ను పట్టించుకోలేదు. నా తోడ పుట్టిన పాపానికి ఈ భారం నీ మీద పడ్డది, కానీ లేకుంటే నేను గీడికెందుకు వస్తున్నా? చెల్లె కంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా? నేను లేనా? నేనున్నాను రోజు నీకే బాగా రాని కడుపులో పాపకు హార్ట్ బీట్ లేదని ఆపరేషన్ చేసి దాంట్లో నువ్వు చేసిన తప్పేముందిరా? నువ్వు ఏడోకు నేను చెప్తాను, అస్సలు ఏడోకు చెల్లె, ఏడోకురా. నా ముంగట ఏడితే నాకు మంచిగా అనిపిస్తలేదు చెల్లె. నీకు నా మాట వినవా? ఏడో ఏడో సరేనా? నువ్వు అస్సలు ఏడవద్దు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. మళ్ళత్తా ఏయ్ మా చెల్లెత్తే గట్లనే మాట్లాడేది, ఏమనుకుంటా చెప్పు? అనుకుంటే అనుకోని అత్తగారింటికన్నే బరువయ్యి ఈడికొచ్చింది. ఎవరు చాస్తాడు ఎవరు పెడతాడు? మరి తెలివినా అనికేమన్నా అది ఈడికి రాకపోతే ఏడిపోతే నేను దాన్ని తోడబుట్టినాను కాదా? తోడబుట్టినోనివి అయితే నీ చెల్లకు లగ్గం చేసి ఓ అయ్య చేతిలో పెట్టినావు, గంతే సాలదా? ఇంకా పెడతావు, సాపుతావు, చేస్తావు. మరి కాలు చేత మనకు పొల్లైంది, దాని బతికేంది, దానికేం పెడతావు? మమ్మల్ని ఏ గతి చేద్దాం అనుకుంటాను? ఇంకా దానికి పెట్టుకుంటా. మా చెప్పినావు గంతి, రేపు నీకు గిసోంటి కథ వస్తే నీ అవ్వగారింటికి పోవానే? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నాకు గిసోంటి గత వస్తే చెట్ల కింద 4 రోజులు ఉండి కథ గడుపుతా గాని నా అవ్వయ్యకు భారంగాను నా అవ్వగారింటికి పోను. నీ చెల్లె లెక్క. అవ్వో నీ బాంచనే, నువ్వు చెట్ల కిందనే ఉంటావే, నీ సంగతి నాకు తెలియదానే? ఏయ్ మంచిగా చెప్తాను నేను, మా చెల్లి ఇడికి పోయేదాకా దాన్ని తోలిపోయినా వరకు మర్యాద దాకా చెప్తున్నానా? అంటే నీకు అల్లకు నేను ఎట్లా కనబడతానా? గంతోర్వందా లెక్క కనబడతానా మీ చెల్లెను? అంటే నేనే గిచ్చికాయం పెట్టుకుంటానా? గీసోంటి మాటలు మాట్లాడక మంచిగా కూడా చెప్తానా? కనబడతలే కానీ అది వచ్చిన కాల్చే చూటుపోటు మాట్లాడమని దాన్ని చెయ్యాలి పేరు పైన నాట. ఏం చేస్తాను నువ్వు అంతగాను? చేస్తలేనా? ఏం చేస్తాను అంత? మరి అసలు ఎందుకు తీసుకొచ్చావు? చేయలేదా ఇంటికి? బుక్కడి పువ్వాన్ని పెడతాను, అంతకుమించి ఏం చేస్తాను నువ్వు? ఆ బుక్కడి పువ్వు ఎవరైనా పెట్టాలి. అది ఇంటది
ఏంటిది కోపానికి అత్తున్న చెల్లెని చూసి బాగా రూపం చేస్తున్నావా? నీ దండం పెడతారు లోపలికో. ఏందో అన్న చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను ఏం గతి చేద్దాం అనుకుంటారు? ఉర్రకే అంటే ఇప్పుడు మీ చెల్లె మాట కట్టుకొని నన్ను కొడతావా? నేను కొట్టినా నేను ఎందుకు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఉర్రకు సప్పుడేకు లోపలికో. అంటే ఇప్పుడు నేనే సపడేకుండానా? మీరిద్దరు ఒక్కటే నేనే సపడేకుండానా? ఎందుకు నా నోరు బయట ఎత్తారు అట్టిగా? చేసేటి అని చేసుకుంటా ఇంటికి వచ్చి వాళ్ళు తయారు చేస్తానవా పెళ్ళమ్మ వాళ్ళకు? ఛీ మీ బతుకులు పాడుగాను. అయ్యో మా వదిన బట్టలు విండుకున్నట్టుంది కదా. నేను కూడా ఇడిచిన బట్టలు విండుకుంటే మంచిగా ఉండు. సాతనైతే లేదు అప్పటి వరకు ఇట్లా విండుకుంటది. ఇదివారి దాకానే రెక్కలన్నీ వంగ బట్టలన్నీ విండెత్తి మంచిగా ఇడిచిపెట్టిపోయింది బట్టలు. మరి ఎవరు విండుతారు అనుకుంటాందో, లేకపోతే ఎవరైనా జీతగాడు ఉన్నాడా ఇక్కడ పిండుటానికి? ఏ పిల్ల ఇట్రా, ఏం చేస్తానవి ఇంట్లో? ఏంటిది వదినే? మంచిగా తానాలాడి బట్టలు ఇడిచిపెట్టిపోయినావు. ఎవరు విండుతారు అనుకుంటాను? నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చుడే ఎక్కువ. ఇంకా అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, బువ్వకూర అండి పెట్టు, కూకున్న కాడికి అన్ని తీసుకొచ్చి పెడతానా? ఇక తానానికి కూడా ఈ పురుషానికి రమ్మంటలేవు నన్ను. అది కాదు వదినా. ఏ ఇక అది లేదు ఇది లేదు నువ్వు మాట్లాడకు. ఏం పాపం చేసినవో ఏమో ఆభాషణ అయింది. మా షెల్లే అని మీ అన్న నేను ఇంట్లో తీసుకొచ్చి కూకుండా పెట్టిండు. మంచిగా తినుకుంటా కూర్చుంటాను. ఏం లాభం? కొద్దిగానన్నా బుద్ధి ఉండాలి. నీతోని మాకు వచ్చింది లేదు పోయింది లేదు. నీ లగ్గానికైనా బాకి తీర్చడానికే మేము నానా కష్టాల పడతాను. అది జాలదా? కడుపులున్న పిల్లనే కాపాడుకోదానివి. ఇక నువ్వు ఎవరి కోసం? మా గండానికి కాకపోతే ఓ నాడు అదయిందని అత్తివి, ఓ నాడు ఇదయిందని అత్తివి, ఇక మొత్తానికే ఓడగొట్టుకొని అత్తివి. ఛీ, ఇక ఎల్లకాలం నీకు చేసుకుంటా పెట్టుకుంటా పోతే ఇక మాకు పిల్లలు లేరు జల్లలు లేరా? ఇక నువ్వు ఏనాడు మమ్మల్ని తుర్తిగుండనిచ్చింది? నీ బట్టలు ఆడేసింది నిన్ను విండువని కాదు వదినే. నాకే సాతగాక సాయంత్రం విండుదామని ఆడేసినాక అంతే. ఆడేసుడు కుదరది. ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి. నడు పిండు. అర్థమైతే చెప్తాడే పో పిండుపా. ఆడబెట్టి సాయంత్రం చేస్తుందట. ఏమో పనుగడ చేసి వాళ్ళకి కొడుతుందట ఈమడ. బట్టలు విండు కూడా సాతనైతలేదు, పెయి నొత్తా అందట. ఏమైనా చెల్లె నువ్వు వింటుకుంటారా బట్టలు? అయినా విండకపోనా? పిండుతానే అన్నదన్నా, కానీ నేనే ఎందుకు అనొద్దనన్నా. సరే చెప్పను విండుకోనా, నాకు ఆకలి అవుతుంది. అన్న నిన్ను మీరు తినిపోర్రే అన్న, నేను కొంచెం వెనక తింటా. గట్లుంటుందా చెల్లె? చెప్పను కానీ నువ్వు వచ్చేదాకా ఆగుతా నేను. నా రాత మంచి లేక నీ నీటికి వచ్చి వీళ్ళని బాధ పెట్టుడైతాను. నేను చేయబట్టి అన్న వదిన లొల్లి పెట్టుకోబట్టే. కష్టమైన నష్టమైన నా బాధ నేను పడతా కానీ వీళ్ళని మాత్రం బాధ పెట్టా.
నా దరిద్రం నీ బతుకులకు రావద్దనే పోతున్నా, తప్పుగా అనుకోకే. అన్న వదిన మీరు మంచిగా ఉండురే. శ్రవంతి, ఏయ్ ఏంటిది? కుక్కలేక మొత్తుకుంటేనా? ఏంటి చెప్పు. దూపద్దాలు కొన్ని లేపో. చెల్లే చెల్లే, ఇగో తాగు. మా చెల్లి కనిపించలేదు. ఆ? నువ్వు మంచిగానే ఉన్నావు. ఆమె ఏటన్నా పోయేది వచ్చేది నాకు చెప్పుతావా మేడం? ఆమె ఇట్ట రాజ్యం అవుతాంది. అరే గింతలో పట్టింపు లేకుండా మాట్లాడుతున్నావు. మనిషి బాధలు ఉన్నది, మనసులో మనసు ఉంటుందన్న ఆలోచన లేదా నీకు? ఆగో నువ్వు గమ్మత్తున్నవేంది? కాళ్ళు పట్టుకొని అడగన్నా లేకపోతే ఆ కొంగ పట్టుకొని తిరగన్నా ఎటు పోతే గటు? మనసు మంచిగా లేదైతే మలుసుకొని ఇంకా వండాలి. చెల్ల పోయి తిరుగుతాడట, అన్నచ్చిన అన్న అడుగుతాడట. మంచిగానే ఉన్నది మీ ఇద్దరు కథ. ఇంటికాడు గాయంతో చూసుకోవానే? నీ మాత్రం నీకేనా? మరి ఇంటికాడు వాళ్ళు ఎవరేం చేస్తారు, ఎటు వేరు అన్న ఆలోచన లేదా నీకు? ఏంది అందరిని చూసుకుంటూ ఉండటానికి నేనేమన్నా రికా ఉంటానా లేకపోతే పని పాట లేకుంటుంటానా? నా పని నాకే ఉన్నది. ఉండేదేందో చక్కగా ఇంట్లో వాడి సావాలా గాని గిట్లా పోతదా? ఏమో బాగానే బాధ అవుతుంది నీకు. బాధ కాదా మరి? తోడబుట్టింది నా అన్నుడు నా ఇంటికి వస్తే గవ్వే నాయను మాట్లాడే మాటలు. నీ మాటలకే బాధ అనిపించిపోయింది కావచ్చు. నేను ఉన్నప్పుడే గన్ని మాట్లాడినావు, నేను లేనప్పుడు ఇంకెన్ని మాట్లాడినావు. ఆ ఇంకా అంటలేవేందనే చూస్తానా? అటు తిరిగి ఇటు తిరిగి నా మీదికి వచ్చినవా? ఇక పెళ్ళామంటే చెల్లవేయిందని ఆమె కుండ బుద్ధి కాకపోతే నేనేం చేస్తా? ఉండాలనుకుంటే ఎన్నన్నా ఇంట్లోనే ఉంటది, తిరగాలనుకున్నది అద్దన్నా తిరుగుతది. ఏమో నన్నెందుకు అంటానో మధ్యలా? నేను వేసుకున్నాడు మంచోడు కాబట్టి ఏం తెలుస్తలేదు నీకు. మొగ నదలగొట్టుకుంటుంటాను కానీ నా చెల్లి అట్లా కాదు కదా. దాని రాత మంచిగా లేకను, బతుకు మంచిగా లేకను గసంటు మొగడు దొరికిండు. నేను నన్ను ధైర్యం అని ఉంటుంది దాని పాపం నా చెల్లెకు. చెప్పు. ధైర్యం అని నువ్వు అనుకుంటేనే అయిపోతుందా? మీ చెల్లె దాన్ని అలుసుగా తీసుకొని తాపకి అత్తంది పోతాంది. అయినా లగ్గమైంది అత్తగారింటికన్నా వడి సావాలి. కట్టమైన నట్టమైన అన్నే ఉండాలి. ఏందో మాటి మాటికి అన్న మా అన్నున్నాడు మా అన్న పెడతాడు అనుకుంటే అత్తదా? మనకు లేదా సంసారం? మీ చెల్లెకు ఒక్కదానికే కట్టం వచ్చిందా? అయ్యో కట్టం. మరి మనం కట్టపడేది ఎవరు చూస్తారు? అత్తాంది పట్టుకపోతాంది, పోతాంది, ఉంటాంది, అత్తాంది. ఇక్కడ యారికి గొంట పోతాంది కదా? మరి మనం ఎట్లా బతుకుడు? కొద్దిగా కూడా ఇషారం లేదు. ఇంకా మా చెల్లె ఎటు వేయింది అని అడుగుతాడు. పో ఏడవేయింది ఎనుకలాడుకోపో మీ చెల్లెను. మీ చెల్లెకి నేను కావాలన్నానా? బండాసును ఉండేదానికి ఏంటి చెప్పినా సలికాకెక్కే. నా చెల్లెవాడ బాధ నీ దాకా అత్తగా నీకు తెలియదే. పో పో చెల్లె ఏడవేయిందో ఎనుకలాడు కచ్చుకో. రామేశ్వరం పేడ శనేశ్వరం తప్పదన్నట్టు ఆ కడుపు పోగొట్టు కచ్చుకున్నదాన్ని తీసుకొచ్చి ఇంటనే పెట్టు. ఆ శని పాడుగాను మంచిగా ఉన్న పెళ్ళ మొగలకు లొల్లి పుట్టిస్తాంది జట్ట మొకవది. ఎన్నడు పోతుందో ఏమో ఈ శనేశ్వరం పాడుగాను. జమునక్క, మా చెల్లె కనిపించిందా? కనవలేదే. కనవలేదా? కనవలే. ఇవ్వాలని అడిగిన మా చెల్లె కనిపించలేదు అంటారు. ఏం చేసు ఈడ మరి సావాలి. ఊరంతా తిరిగితే
ఏడవేను చెల్లె, ఏడవేను. పెద్దమ్మా, మా చెల్లె వచ్చిందా? రాజా, మా చెల్లె ఇట్లా వచ్చింది ఇటు. అత్తగారి ఇంటికి ఉల్లి పెట్టుకుని వచ్చింది. ఇట్లంటే ఏం చేయాలి? నా పిల్ల వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. చెప్పక ఎటో ఎటో పోయింది మా చెల్లి. నేను ఏం చేయాలి? ఊరంతా ఎక్కులాడుతాను. జర అనిపిస్తా నాకు చెప్పు రీ. సరే. ఎటు పోయినావు రా చెల్లె? నీ పోంగా నీ అన్న నీకు గుర్తుకు రాలేదా? ఎటు పోయినావు? ఏడు ఎటువైంది మీ చెల్లె? దొరికిందా మరి? కనిపించలేదు. అంతా తిరిగి వచ్చిన ఏడలేదు. ఎటు పోయిందో ఏమో. ఏమనకే అంటే నా మాట విన్నవారు. నువ్వు అన్న మాటలకు బాగా అనిపించిందో ఏమో. ఎటు పోయింది? తోడబుట్టిన బంధాన్ని దూరం చేసావు కదనే. ఇప్పుడు చల్లవాడాలి కళ్ళు. అరే ఆమెను నేనెందుకంటానయ్యా? నీకు చెప్తే అర్థమైతలేదా? ఒకసారి రమేష్ అన్నకు ఫోన్ చేసి అడుగు, ఆడు గిట్ల వేయిందో ఏమోనని. నువ్వు అన్నది కూడా నిజమే. ఒకసారి ఫోన్ చేస్తా బావ. హలో బావా. పవన్, మంచిగా ఉన్నావా బావా? మంచిగానే ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం కానీ మా చెల్లాడికి వచ్చిందబ్బా. అగో, మీ చెల్లెకి ఈడికి ఎందుకు వస్తుంది పవన్? మా అన్న దగ్గరికి పోతా అని ఆడికే వచ్చింది కదా. వచ్చింది బావా, కానీ మా చెల్లుని మీ చెల్లె వెళ్ళిపెట్టుకుందట. మా చెల్లె బాధపడేటో పోయిందట. మరి ఆడికి ఇట్లా వచ్చిందేమని ఫోన్ చేస్తాను. ఆటలు ఆడతారా మీరు? అదేమో మా అన్న దగ్గరికి పోతా అని నీ దగ్గరికి వచ్చింది. నువ్వేమో ఫోన్ చేసి మా చెల్లి వచ్చిందా అని నువ్వు అడుగుతున్నావు. ఏమనుకుంటారు అసలు మీరు? కడుపును కాపాడుకోలేక అది అట్లే చేసింది. ఇప్పుడు నువ్వేమో ఇట్లా చేస్తున్నావు. అసలు ఏంది మీ కథ? ఇదేమో అన్నవోలే మా చెల్లె బాధపడ్డట్టున్నది బావా. ఈయనే వాళ్ళ ఇంటికన్నా ఉంటుంది. నెలకు ఫోన్ చేసి అడుగుతా. ఫోన్ చేయి. నేను కూడా మా చుట్టాలకు ఫోన్ చేసి అడుగుతా. మీ కథలే తెలివై నాకైతే. మంచిగా దొరికింది నాకు. ఉండు. ఏందిరా ఎవలాళ్ళు గందగానం కోపానికి వస్తాను? ఎవరు మాట్లాడారు ఫోన్లా? ఇది వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి పోతా అని పోయింది కదా, ఇప్పుడు అక్కడ లేదట. మీ ఇంటికి వచ్చిందా అని మా బామ్మది ఫోన్ చేసి అడుగుతాడు నన్ను. అగో వాడు ఫోన్ చేశాడు కూడా ఏందిరా? ఇది ఆడికే పోయింది కదా. పోయినాక వాళ్ళ అదినేమో అన్నదట, ఈమె అలిగిపోయిందట అన్నందుకు. అబ్బో ఈ మేడం నెప్పలు ఒక మాట అన్నదట్నా? రేషన్ ఆడబడుకొచ్చింది. నేను అంటేనేమో అన్నగారి ఇంటికి పోయే. మరి వాళ్ళంటే ఎక్కడికి పోయినట్టు? అయినా బుక్కే బువ్వ పెట్టుకోవడం మాట అంట పడితేందిరా? ఇవాళ పవేడు వాన రావట్టే. ఈ వాన ఏడ మునిగిందో ఏందో, ఏడా నెప్పులాడాలి. ఏడు కనుకోతావు? నీకు భయం ఉంటావా మర్చుకుండు? పెళ్ళం భయం మొగనికి లేదు, మొగని భయం పెళ్ళానికి లేదు. ఏడ పోయి కాలవాడాలి? వాన పడవాడ వాన కిందగానో రావచ్చే. నీ పానం దక్కించుకోలేని పాపం ఏంటిదో కానీ అందరికి నీ దూరం దాన్ని తన బిడ్డ. నువ్వు దూరమైన మన బాధను కూడా బాధపడకుండా ఏతారు నన్ను. నువ్వు ఉన్నా కానీ నాకు వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఉండ బిడ్డ. అది కూడా లేకుండా అయిపోయి అన్నా
వచ్చి నిన్ను బాధ పెట్టిందని నాకు తెలుసు అన్న. నేను బాధపడద్దని చెప్పకుండా పోయింది కావచ్చు నా చెల్లి ఇట్లకి వెళ్ళి. అబ్బాయి తర్వాత నువ్వే అబ్బాయి నన్ను పెంచినవన్నా. ఇంకా నేను నీకు భారం అవుతున్నా. నాకు భారంగా ఉండద్దని వేది అని నేను అంతకన్నా ఎక్కువ బాధపడతానే ఆలోచించినట్టుంది నా చెల్లి. నువ్వు బాధపడతావని తెలుసన్నా నాకు. ఎట్లాగో నా సంసారం మంచిగా లేదు. నువ్వైనా వదినతోటి మంచిగా ఉండే. నా వల్ల నువ్వు వదిన నొల్లి పెట్టుకున్నాడు ఎందుకే? నా చెల్లె గుణం నాకు ఎరికేనే. నువ్వు ఇట్లా కోపం కాదే, నువ్వు నేను మంచిగా ఉండాలని చెప్పకుండా పోయింది కావచ్చు ఇట్లకెళ్ళి. నువ్వేదో ఆలోచించుకొని పోయినా కావచ్చు చెల్లె. బావకు నేనేం సవాలని చెప్పాలి? ఎటు వేలేవు చెల్లె, ఎటు వేలు? బావకు నమ్మకం ఎట్లా చూపించాలి? చెప్పకుండా వచ్చిన నేనేమో చేసుకుంటా. నేను భయపడకే అన్నా. అయ్యానికి అయ్యవై నన్ను అయ్య చేతిలో పెట్టినావు. సామైన బతికైనా కట్టమైన సుఖమైన అయిన తోటే ఉంటానే. నేను నీకు మాట రానియా, పోతాననే మా అత్తగారింటికి. పాపం నా చెల్లె ఎక్కడుందో ఏమో, ఎంత కట్టపడుతుందో ఏమో. ఇప్పుడు చల్లబడ్డాయా నీ కళ్ళు? ఎంత బాధ అనిపిస్తే చెప్పకుండా పోతుంది నా చెల్లె నా ఇంట్లోకి వెళ్ళి. ఆమె గట్ల పోతుందని నేను అనుకోలేదయ్యా. ఊకే అన్న అన్న అని ఇంటికి వస్తుందన్న కోపంతో అన్న. ఆమె సంసారం మంచిగా ఉండాలని మాట్లాడినా గాని ఇంత పాపం చేస్తుందని నేను అనుకోలేదు. ఇట్లా ఆలోచించకుండా చేసే పనులేనే జీవితాన్ని ఆగం చేస్తాయి. ఎప్పుడు తెలుసుకుంటే నువ్వు? సరే ఇప్పుడు కదంతా ఓని. ఆమె ఎవరింటికి పోయిందో ఏమో, మన చుట్టపోళ్లకు ఫోన్ చెయ్యి. అరే సీను, మీ చిన్నమ్మ ఇట్లా ఆడికి వచ్చిందా? రాలేదా? సునీతక్క, సుశీల వచ్చిందా ఇంటికి? రాలేదా? వదినే, మీ చెల్లె ఇట్లా ఆడికి వచ్చిందా? రాలేదా? సత్తానా, మా చెల్లె వచ్చిందా ఇంటికి? ఆడికి కూడా రాలేదా? ఏడున్నది మరి ఇది? ఎవరికి ఫోన్ చేసినా రాలేదని అంటారు. ఎటు పోయినట్టు? ఇది ఏడిపోయిందో తెలుస్తలేదమ్మా. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళ ఇంటికి రాలేదని చెప్తారు. అట్లా కాదమ్మా, నేను అనేది నీకు అర్థమైతలేదే. దమన దానికి ఏమన్నా అయితే నడుమ మనం బదనాం అవుతాం కదా. మనకేమైతారా? అదే మన ఇంటికి వెళ్ళిపోయిందా, మనం అన్నట్టు పోయిందా? అది దాని అన్నింటికంటే వెళ్ళిపోయింది. మనకేం కాదు. సపరేట్ కుక్క ఏమో తలకాయ ఖరాబ్ చేసుకుని అటు ఇటు చూస్తాను. నువ్వు అట్లా అంటున్నావు గాని దానికి ఏమన్నా అయితే మన మీదకి కూడా నిందత్తదే అమ్మా. కడుపు పోయినందుకే వీళ్ళు బాధ పెట్టిర్రేమో అని అందరు అనరా మనల్ని? అప్పుడేమో అట్లా చేసింది, ఇప్పుడేమో ఇట్లా చేస్తాంది. ఇక ఎన్నడే దాంతో నేను తుర్తిగా ఉన్నది, ఎన్నడు తలకాయ నొప్పేనే. దాని కథలే కసంటిరా. లగ్గమైన కాంచాలి నిన్నెన్నడు తుర్తుకుంచపా, నన్నెన్నడు తుర్తుకుంచపా. దాన్ని ఏమైనా మనం వెళ్ళగొట్టిన వారా? దాన్ని అన్నింటికి పోయింది. దాని అన్నకే ఎరుక, దానికే ఎరుక. మన ఇంట్లోకి వెళ్ళి పోయిందా? మనం ఇట్లా వెళ్ళగొడితే పోయిందా? నువ్వెందుకు కూడా బాధపడతావు? సపరేట్ కుక్క లంగా గాడిది. ఏందో ఏమోనే దీని కథ. మొదటి సంది కట్టమే నాకు దాంతోనే. నా బిడ్డను గట్టనే చేసింది, నన్ను గట్టనే చేస్తాంది. మొగడానికి భయం ఉంటా కదా దానికి. చేస్తానికి అత్తాని భయం ఉందా, మొగడానికి భయం ఉందా? ఎందుకు తలకాయ ఖరాబ్ చేసుకుంటాను? ఆ తిప్పలలో వాడపడుతుంది. వాడిని బామ్మ వచ్చి ఏం సాగు అని చెప్తాడు, అప్పుడు చూద్దాం. పోత పోయింది, చిన్నేశ్వరం పోయింది అనుకుంటావు. ఆడదానికి లేని భయం నీకేంద్రా? సప్పుడే కూకోక తలకాయ ఖరాబ్ చేసుకుంటా. ఆడు చూస్తాను, వీడు చూస్తాను. ఎవరైనా నచ్చాడుదని మాట్లాడుతుంది. ఇంకా శనేశ్వరం పోయిందని నేను అనుకుంటాను, నువ్వు టెన్షన్ పడుకుంటా కూర్చుంటాను. పోదామానికి దరిద్రపుది. ఇంట్లో జట్ట కూర్చున్నాడు ఊకే. ఏ ఇంటికి రాదు ఉండి ఇంట్లో అవన్నీ ఆడలేదు. ఇంటికి రాదు వదిన ఎలా పడితే ఇక్కడ పోయింది పారా నడువు
ఇంట్లోకి మళ్ళేమో తొమ్మ దుక్కు చూస్తాను మేమరా అది చేసింది పెద్ద కనకారం అని ఇంట్లోకి దానికి ఆయవన్న అర్థమైతే ఇల్లు పట్టు పట్టదురా మరి నా అత్త ఎదురు సుత్తాయి నా మొగడు ఎదురు సుత్తాయని దాంతో సోయి ఉన్నదిరా దాని కండ్లు మండ పాపు వదిందో చెప్పకుండా చేయకుండా ఎటువైనవే ఈడికద్దామని అత్తమ్మ. ఈడికద్దామని వస్తానవా నీ అన్నగాడు ఫోన్ చేసి నా కొడుకు మా చెల్లి వచ్చిందా అని అడుగుతాడు నువ్వేమన్నా అంగడేసి మాటలు మాట్లాడతావు నీకు నచ్చింది నువ్వు చెప్తావు ఎవరి మాటలు నమ్మన్నే నీ మాట నమ్మన్నా నీ అన్నగారి మాటలు నమ్మన్నా నిజమత్తమ్మ ఈడికద్దామని బయలుదేరిన బస్సులు దొరకక నడుచుకుంటూ వచ్చిన ఆడ మా వదిన ఎటు పడితే అట్టే తిడుతుంది అత్తమ్మ గుండెబుద్ధి కాక నా ఇంటికి నేను వచ్చిన మాట్లాడరానే నిల్వపోయి తిని పడినావంటే ఎవరైనా అంటారు వదినైతే ఎవరైతే ఇంకా రేషం కూడా మడుచుకొస్తుందా నీకు అది సరే గాని చెప్పక చేయకపోయి ఎవరి దగ్గర ఉండేస్తాను ఏంటత్తమ్మ గట్ల మాట్లాడతాను నేను ఎవరి దగ్గరికి పోతా ఏమో ఎవరికరక నాకు చెప్పిపోతానవా చెప్పేస్తానవా ఆడిదో తనకి ఎవరు దాకా పోయేస్తుందా ఇంకా మాట్లాడతానావు ఇంకా ఏడుతానావు నంగనా చేడుపు నా ఇల్ల ముఖదారా దీన్ని బట్టి చూస్తే మరి ఎవరో కడుపు తీపించుకోమంటే తీపించుకున్నట్టున్నావు కదా అత్తమ్మ ఎట్లా కనబడుతున్నా నీకు నేను ఎవరి దగ్గరికి పడతా అన్న దగ్గరికి పోయేదాన్ని లెక్క కనబడుతున్నానా బంగారం వస్తుంది పోగొడుండగా నేను గసడి పనులు ఎత్తికేస్తా ఈ బంగారం వసంటి మొగనికి చెప్పలేదే మరి మాటలు మాట్లాడమంటే ఎవడైనా మాట్లాడతాడు నీ పనులు చూస్తా అంటే మా అమ్మ చెప్పేది నిజం అనిపిస్తుంది ఏ ఏడవకే ఇంకా నువ్వు చేసే పనులు చూస్తా అంటే ఏ మొగోనికైనా నమ్మాలనిపించదే ఏడుతానవా ఇంకా ఆపు నంగనా చేడుపాది నమ్మించడానికి మనల్ని అంటే నేను తప్పు చేసినాను అనుకుంటాను నువ్వు అనుకోరాని మరి నువ్వేం తప్పు చేయని దానివనైతే ఈ నుంచి నీ అన్నింటికి ఎందుకేనో నీ అన్నింటికైతే నీ ఇంటికి రాసాతగాలే ఎక్కడెక్కడో తిరిగి వచ్చినావు అవునే నాకు ఒక డౌట్ వచ్చి అడుగుతా పేయిన కడుపు నా కొడుకుదేనా లేక ఇంకేమన్నా మాట్లాడతానా నా కొడుకు ఎదురిచ్చి సీరి పోగొడేస్తా అమ్మ అనుకుంటానా నా కొడుకు జవాబిస్తే ఏడవకు నంగనా చేడుపుదానా చేసిందంతా వేసి ఇప్పుడు మాకు తెలిసింది కదా అని ఏడుతానావు బహురూపులు దానా నేనేం తప్పు చేయలేదు నా గురించి నీకు తెలియదా నన్ను నమ్ము నీ అసలు రూపాయి ఇప్పుడు బయటపడ్డదమ్మా ఇన్ని రోజులు నా కొడుకుని ఆడుకున్నావు కదనే ఎడ్డోడైతే ఇంకెంత ఆడుకుందావో దేవుడు ఉన్నాడే నీ బతుకు చేయడం ఇంకా నా ఇల్లానే వచ్చినావే ఇంటికి ఎట్లా నా బుద్ధి అయితే ముఖం పెట్టుకొని తప్పులు చేసుకుంటా బయట తిరుక్కుంటా ముఖం ఎట్లా చూపితే పోతుంది మా కొంపలకి